పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల షాపింగ్ కాంప్లెక్స్పై అధికారులు చర్యలకు దిగారు. టెండర్ గడువు మూసినప్పటికీ షాపులను ఖాళీ చేయకుండా కొనసాగిస్తున్న నిర్వాహకులకు ఇప్పటికే 5 సార్లు నోటీసులు జారీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ టెండర్ గడువు మూసిన నేపథ్యంలో షాపులను ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా సంబంధిత షాపుదారుల నుంచి స్పందన రాలేదన్నారు. దీంతో నిబంధనల ప్రకారం షాపు షట్టర్లను సీజు చేస్తున్నట్లు వెల్లడించారు. షట్టర్ల సీజు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్య అధికారుల సీజు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. టెండర్ గడువు మూసిన తర్వాత కూడా షాపులను ఖాళీ చేయకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం మార్చి 24, 31 వరకే వీళ్ళ అగ్రిమెంట్ అయిపోయింది. తదుపరి రెన్యువల్ కోసం చేయాల్సి అంగీకారం కుదరకపోవడంతో అంతర్వేడి విద్యా డైరెక్టర్ గారు యాక్షన్కి వెళ్లాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా వారికి 6 సార్లు నోటీసు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వారు ఖాళీ చేయడం ఈరోజు మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది మరియు కళాశాల సిబ్బందితో కలిసి విమానాలన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. తదుపరి చర్య పై అధికారులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయాలి. ఎన్ని షాపులు సార్? మొత్తం 26 అంటే 25 ఆల్రెడీ క్లోజ్.